స్వర ఆరోగ్యానికి ఏమైంది? స్వరకి సీరియస్, పలుకే బంగారమైన సీరియల్ ఆగస్టు 28వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. సందీప్ శివతో మాట్లాడుతూ నీకు డాక్టర్ సంబంధాలు రావు అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. హాసిని ఏదో లక్కీగా కలిసింది అంటాడు. ఇక ఆ మాటలకు సందీప్ కాలర్ పట్టుకుంటాడు శివ. తన్ని ఏం చెప్పి బెదిరించావురా? కారణం అడిగితే తను చెప్పట్లేదు, నువ్వైనా చెప్పు అని అడుగుతాడు. నువ్వు నా భార్య అని తను తిను అని పిలవడం నా మనసుకి నచ్చట్లేదని సందీప్ అంటాడు. తను నీ భార్య ఎలా అవుతుంది? తనతో జీవితాంతం కలిసి ఉందామనుకుంటున్నావా అంటాడు శివ. ఇక అప్పుడు హాసినితో సందీప్ మాట్లాడుతూ మనిద్దరం పెళ్లి చేసుకున్నాం, తను నీ భార్య ఎలా అవుతుంది? కలిసి ఉంటావా అంటున్నాడేంటి అంటాడు. ఏం చెప్పి పెళ్లి చేసుకున్నావురా? తన ఇష్ట ప్రకారమే అంటుంది, నువ్వైనా నిజం చెప్పని సందీప్ని శివ అడుగుతాడు. ఇక వాళ్ళిద్దరూ గొడవ పడటంతో హాసిని బలవంతంగా సందీప్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. ఇక తర్వాత హాసిని హాస్పిటల్లో కూర్చుని జరిగిన విషయాలే తలుచుకుని బాధపడుతూ ఉంటే సందీప్ వస్తాడు. నేను మారిపోయాను, వాడు అలాగే ఉన్నాడు, వాడు చూసావా నా కాలర్ పట్టుకుంటున్నాడు, వాడిని చూస్తే నీకెలా ఉందో కానీ నాకు చాలా కంపరంగా ఉంది, నువ్వు వాడిని ఎలా ప్రేమించావో కూడా అర్థం కావడం లేదు, వాడిని నువ్వు ప్రేమించడానికి ఒక్క క్వాలిటీ చెప్పు అంటాడు. నువ్వు అమ్మ హాస్పిటల్ పెట్టి ప్రజలకు వైద్యం చేస్తానంటావు, ఇక్కడే నీకు పెద్ద హాస్పిటల్ ఉంది, ఈ హాస్పిటల్ నీది, నువ్వేం చేయాలో ఎలా చేయాలో నీకేం కావాలో అన్నీ నీ ఇష్టం, ప్రతి ఊర్లో ఒక హాస్పిటల్ పెట్టిస్తాను అంటాడు సందీప్. నువ్వు ఎలా కావాలంటే అలా ఉండని సందీప్ అంటాడు. ఆ కుటుంబం గురించి కానీ శివగాడి గురించి కానీ ఆలోచించొద్దు, మర్చిపో అంటాడు. నువ్వు నేను భవిష్యత్తులో మనకి పుట్టబోయే పిల్లలు, ఇదే మన ప్రపంచం అని సందీప్ అంటాడు. నేను నీకు స్వేచ్ఛనిచ్చాను అంటాడు. ఇక హాసిని మాట్లాడుతూ నాకు నువ్వు స్వేచ్ఛనిచ్చావా? 3 ముళ్లతో బందీ చేయడం స్వేచ్ఛ అవుతుందా? 7 ఏళ్లుగా ప్రేమించిన వాణ్ణి వదిలి వచ్చేశాను నీ కారణంగా, అది కూడా అష్టలక్ష్మి కోసం, అది స్వేచ్ఛ అవుతుందా? నా కుటుంబాన్ని నిర్లక్ష్యంగా వదిలేశాను, నా అనుకున్న కుటుంబాన్ని వదిలి నా అంతట నేనే పంజరంలోకి వస్తే అది స్వేచ్ఛ ఎందుకు అవుతుంది అని హాసిని అంటుంది. అష్టలక్ష్మి వీడియో అడ్డు పెట్టుకుని నా మీద శివ మీద కూడా పగ పెంచుకుని క్రూర జంతువులా ప్రవర్తిస్తున్నావు, మంచివాడిలా ప్రవర్తిస్తున్నట్లు మాట్లాడుతున్నావు. నేను మారాను అని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారలేదు, అది నాకు తెలుసు నీకు తెలుసు అంటుంది హాసిని. నువ్వెప్పుడు మారవు, నువ్వు క్రూర మృగానివే అని హాసిని అంటుంది. జీవితాంతం నువ్వు చెప్పింది వింటానని నువ్వెలా అనుకుంటున్నావు? నువ్వు ఎన్ని రోజులు ప్లాన్ చేసిన కావాలని అష్టలక్ష్మిని ట్రాప్ చేసి వీడియో రికార్డ్ చేసి నా మెడలో తాళి కట్టావు, నేను దీన్ని తెంచడం నాకు నిమిషం పని అంటుంది హాసిని. అయినా నేను ఎందుకు తెంచలేకపోతున్నానో తెలుసా? అష్టలక్ష్మి జీవితం అన్యాయం అయిపోతుంది కాబట్టి ఆగుతున్నాను, కుటుంబం అల్లకల్లోలం అవుతుందని ఇలా చేస్తున్నాను అంటుంది హాసిని. బాబీ ఊరుకోడు కాబట్టి ఇదంతా చేయాల్సి వస్తుందని హాసిని అంటుంది. నేను నీకు భార్యని కాను అంటుంది. ఇక హాసినితో నువ్వు వాళ్ళ గురించి ఆలోచించొద్దు అంటాడు. సరే, నేను వాళ్ళ గురించి ఆలోచించను, మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపో అంటుంది హాసిని. ఇక సందీప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు స్వరకి ఒంట్లో బాగోదు. స్వర తట్టుకోలేక వెంటనే కాంతమ్మని పిలుస్తుంది. డాక్టర్ని పిలవనాని కాంతమ్మ అంటే వద్దు అంటుంది. హాస్పిటల్కి వెళ్దామంటున్నా సరే ఎక్కడికి రాను అంటుంది. ఇక వెంటనే సందీప్కి చెప్తుంది కాంతమ్మ, సందీప్ హాస్పిటల్కి వెళ్దామన్నా స్వర రాదు, హాసినికి ఫోన్ చేసి అమ్మకి హార్ట్అటాక్ వచ్చింది, తొందరగా రా అంటాడు. మరో సీన్లో సత్యమ్మ పూర్ణిమతో మాట్లాడుతూ శివ అష్టలక్ష్మి ఇద్దరూ నా పిల్లలు కాదని జరిగిందంతా వివరంగా చెప్తుంది. చిన్నప్పుడు శివయ్య తన చెల్లెలతో మా ఇంటికి వచ్చాడు, అప్పటి నుంచి శివయ్యని నాకు కొన్న బిడ్డలాగే చూసుకున్నానని, తను నన్ను తల్లిలాగే చూశాడని చెప్తుంది. ఏ రోజు నా గురించి తప్పుగా మాట్లాడలేదని, చాలా ప్రేమగా చూసుకున్నాడని శివ గురించి సత్యమ్మ పూర్ణిమతో చెప్తూ ఉంటుంది. బాగా డబ్బున్న వాళ్ళింట్లో శివ పుట్టాడు, డబ్బు కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు, కూలోడిలాగే బ్రతికాడు, ఆడంబరాలకి పోలేదు అంటుంది సత్యమ్మ. వాడి మనసు మంచిది, ఆ డాక్టరమ్మే చిన్నప్పటి నుంచి ప్రేమ ప్రేమ అని ఎంత మోసం చేసిందని సత్యమ్మ అంటుంది. మీ నాన్న శివయ్య మంచితనం గుర్తించాడు, అందుకే శివయ్యకి మేలు చేశాడు, మీ నాన్న మేలు మేము మర్చిపోలేమని సత్యమ్మ చెప్తూ ఉంటే, మా నాన్నని నేను చాలా దారుణంగా అపార్థం చేసుకున్నాను, మా అమ్మ లేనిపోనివి చెప్పడం వల్లే మా నాన్నని నేను అంత బాధ పెట్టాను, ఆఖరి క్షణంలో నాన్న అని పిలు అని శివ చెప్తున్నా సరే పిలవలేకపోయాను, దేవుడు లాంటి నాన్నని పట్టించుకోకుండా చాలా తప్పు చేశాను, ఆయన విషయంలో నేను చేసిన తప్పుకి పరిహారం చెల్లించుకుంటాను, ఆయనకి మంచి బహుమతి ఇస్తానని పూర్ణిమ అంటుంది. ఏం చేస్తావని సత్యమ్మ అడిగితే చెప్పను, చేసి చూపిస్తాను అంటుంది పూర్ణిమ.
ఇక హాసిని స్వర దగ్గరికి వచ్చి చెక్ చేస్తుంది. హార్ట్ అటాక్ వచ్చేలాగా ఉందని హాస్పిటల్కి వెళ్దామంటే రాను అంటుంది. చెమటలు పడుతున్నాయా అని అడిగితే ఏమీ చెప్పదు. కాసేపు సైలెంట్గా ఉండాలి అంటుంది. మీరు గుండెలో దడగా ఉందని చెప్తూ ఉంటే త్వరగా ఈ ట్యాబ్లెట్ వేసుకోండి హాసిని ఇస్తుంది. నేను వేసుకోను అంటుంది స్వర. ఏ హాస్పిటల్కి రాను అంటుంది. నీకేమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని సందీప్ అంటాడు. నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. నేను హాసినితోనే మాట్లాడతాను, నువ్వు సైలెంట్గా ఉండు అంటుంది స్వర. ట్యాబ్లెట్ వేసుకోండి, అప్పుడు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తానని హాసిని అంటున్నా సరే నేను ట్యాబ్లెట్ వేసుకుంటాను, నేను అడిగింది చేస్తావా అంటుంది స్వర. నాకు శివని చూడాలని ఉంది అని స్వర అంటుంది. ఇక సందీప్ కోపంతో రగిలిపోతాడు. అర్జెంటుగా శివని ఇక్కడికి రమ్మని చెప్పు అని స్వర అంటుంది. ఆ శివగాడు వచ్చి నిన్ను చూస్తేనే ట్యాబ్లెట్ వేసుకుంటావా అని సందీప్ అంటే అవును అంటుంది స్వర. ఇక ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.